ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగానే ఉన్నామని చెప్పెను. ఇక్కడ సునేమియురాలైనటువంటి స్త్రీ, ఈ స్టోరీ మనందరికీ తెలుసు. తన కుమారుడు చనిపోయినప్పుడు తన కుమారుడును ఎలీసా పడుకునే ఆ మంచంలో పడుకోబెట్టి తలుపు వేసి, తన కుమారుడు చనిపోయాడు అన్న సంగతి తన భర్తకి కానీ తన ఇరుగు పొరుగు వారికి కానీ ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆమె బయలుదేరి ఎలీసా దగ్గరకు ఆమె వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు కూడా చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు చాలానే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషులకు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈమె తన భర్తకు కానీ తన ఇరుగు పొరుగు వారికి కానీ చెప్పలేదంటే, ఒకవేళ మనం మనుషులకు చెప్పామనుకోండి, మనుషులు మనము కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వాళ్ళు బలహీనపరుస్తారు. అందుకనే ఆమె తిన్నగా ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ప్రవక్త అయినటువంటి ఎలీసా దగ్గరకు ఆమె వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే ఎంతో దుఃఖం ఉంది, ఎంతో కష్టం ఉంది, ఎంతో వేదన ఉంది. కానీ ఆమె గెహాజీ అడిగినప్పుడు ఎందుకు అంతా క్షేమంగానే ఉన్నాము అని చెప్పిందంటే, ఆమెకు తెలుసు ఇది గెహాజు వల్ల జరిగే పని కాదు. మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికెళ్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందో మనం అక్కడికెళ్ళినప్పుడు మాత్రమే అది మనకు సమాధానం దొరుకుతుంది.